ఎరా నీకు ఆకలిగా లేదా? దాహంగా ఉందిరా. రే మూసుకొని ఏదో ఒకటి ఆర్డర్ చెప్పరా. రే నాకు కావాల్సింది మెనూలో లేదు, ఆ కౌంటర్లో ఉంది. ఆ కౌంటర్ లో ఉన్నది నీకు పడిపోవాలంటే ఇలాంటి దాబు ఒకటి ఉండాలా, వీడి మాము లాంటి మాము ఒకటి ఉండాలా? వీడికి లాంటి మామ ఉండాలంటే అదృష్టం ఉంటే సరిపోదు. దాని అయ్య అమ్మ అక్క బాబు ముంతాజు సన్నులి అని అందరూ కూడా దీనికిలా చల్లగా ఉండాలి. అంటే రేపటి నుంచి కిరీటం లేని కింగులా రథం లేని రాజులా తిరుగుతుంటే మా ఫ్రెండ్ అజయ్ గాడు అంటే చాలు బ్యాంకులు షూరిటీ లేకుండా అప్పులు ఇస్తే అన్నమాట. అంటే రేపటి నుంచి సిగ్నేచర్ ఒక ఆటోగ్రాఫ్ గాను మాట శాసనం గాను మారిపోతుందిరా. మామా ఈ రోజు నువ్వు ఒక కామన్ మ్యాన్ లాగా కంపెనీ ఇస్తున్నావు, రేపు నువ్వు ఒక మల్టీ మిలియనర్ అయ్యాక మాలాంటి వాళ్ళ మీద కొంచెం సింపతి చూపించు. ముందు పెళ్ళవనే ఉండరా, మీ రుణాలన్నీ మాఫీ చేయించేస్తా. పెళ్ళైన తర్వాత మా మామగారి తోటలో విందు మందు పొందు అన్ని ఫ్రీ. అమ్మాయిని చూస్తే చచ్చిపోతారా మీరు వల్ల. చూసావా? ఇందాక నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. 50-50. ఒరేయ్ నువ్వు ఇటు వచ్చారా? ఎక్కడైతే మందు కొడితే చాలు. ఇది మనల్నే కాదురా, ఎవరినైనా చూసేటట్టుంది. ఇక్కడ అయిపోయినట్టుందిరా. ఆపండ్రా 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 ఆపండ్రా. ఎవర్రా ఆత్మంది? ధనలక్ష్మి పెళ్ళేనంటావా? ధనలక్ష్మి పెళ్ళిరా అక్కడ. ఎవర్రా మీరు? ఎవడి పేరు చెప్తే రాయలసీమలో వర్షాలు ఆగిపోతాయో. మ్యాటర్కి వచ్చాయి. అంతేనంటావా? ధనలక్ష్మి కాబోయే మొగుడు వీడా? అవును నేనే. దీని అమ్మ జీవితం దీనికి కూడా లవరున్నాడా? ఆగునాయనా, ఆ జీవితంలో పెళ్లి యోగం లేదండి, నేను సన్యాసం తీసుకుంటాను. ఇంకా అయినా నీతో నాకు మాట్లాడి ధనలక్ష్మికి నాకు ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయిపోయింది. కావాలంటే వాళ్ళ నాన్న పిలిచి అడుక్కో. సబాష్రా, ఈ మాత్రం ధైర్యం ఇస్తే చాలు. పెళ్లి ఎందుకు ఆగదో నేను చూస్తాను. పిలువ వాళ్ళ నాన్నని. పిలుస్తా. పిలు. అమ్మా ధనలక్ష్మి పిలిచారా నాన్నగారు? అది అది ధనలక్ష్మి, నేను దాని బాబుని. సారీ సార్, ఏదో రాంగ్ అడ్రస్ వచ్చాం. మేము వెళ్తాం. అది కాదురా, టైగర్ జోన్ లోకి వచ్చి టైగర్ తోక తొక్కావు. ఇక మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. సారీ చెప్పాం కదా సార్, వదిలేండి. అది పెద్ద మనిషి అయిన 18 ఏళ్ల నుంచి వెతికి 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 కుదరక దానికి ఒక సంబంధం కుదిరితే అది కూడా జరగొస్తారా? ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవడో ఒకడు దాన్ని పెళ్లి చేసుకోవాలి. లేదో పెళ్లికి పనికొచ్చే పార్ట్ని ముక్కలు ముక్కలుగా కట్ చేయించేస్తాను. చెప్పండి. ఈడు చేసుకుంటాడు. అయ్యో రజనీకాంత్ చెప్పు, నా వల్ల కాదు. ఇదిగో అయినా ఆ అమ్మాయికి బుర్ర చిన్నదే కానీ తెలివి బాగుంటది. ఇదిగో అయితే గీత హీరోయిన్ చేసుకుంటది, నల్లటి కవిని చేసుకుంటదా? మా వాడు చేసుకుంటారు సార్, వీళ్ళందరినీ పంపించండి. నాన్నగారు నాకు పెళ్లి కావాలి, నేను ఆ నల్లోనే పెళ్లి చేసుకుంటాను. అచ్చో రజనీకాంత్ లా ఉన్నాడు. నీ పిచ్చిద్దాన తెల్లగా హీరోలో వదిలేసి నన్ను దరిద్రంగా నాకు నేనే నచ్చను. రజనీకాంత్ నువ్వే నచ్చావంట, పెళ్లి చేసుకో. రండి అయ్యగారు. అయ్యగారు 75 ఎకరాలు పోయింది అయ్యగారు. 3 సార్లు మన కోళ్ళ పైన వాళ్ళు పుంజే పందెం కలిసింది అయ్యగారు. ఇంకోసారి ప్రయత్నం చేద్దాం. లాభం లేదు అయ్యగారు, మన మీద పగతో మళ్ళీ ఆ కోడి పుంజునే బరిలో దించుతున్నారు అయ్యగారు. ఆ కోడి పుంజుని మనమే తీసుకుంటే మరి 25 ఎకరాలు బొక్క అయ్యగారు. పర్లేదు తెచ్చే. అది మన ఈగో హర్ట్ చేసింది, దాని కోసి ఈగురు నుంచే. 25 ఎకరాలు పెట్టి కోడి తెచ్చి ఈగురు వచ్చినా అయ్యగారు. అయ్యో అయ్యో, ఇగో విలువ 25 ఎకరాలా? ఆడేవాడ నాకంటే పెద్ద బో చిచా, పెద్ద జలసరాయిలాగా ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడుంటాడు? కూతురు పెళ్లి సెట్ అయింది కదా, అప్పు తీర్చి అల్లుడు దొరికాడు కదా అని ఇంకొంచెం అప్పు చేసి కొబ్బరి తోటలో పార్టీస్తూ ఉంటాడు. అమ్మా అయిపోయాడు నా చేతిలో. నెమ్మదిరా, అటు ఇటు తేల్చేస్తాను. అయ్యా అయ్యా, ఇవాళ ఆల్రెడీ ఖర్చు 1,00,000 దాటేసింది. వాళ్ళు ఇంకా కావాలంటున్నారు, వద్దని చెప్పేస్తా. నోర్మూరా యధవ, అమ్మాయికి ఇంత మంచి సంబంధం వచ్చింది. అల్లుడు దేవుడు లాంటి వాడరా.
తగ్గేది లేదు, అర్థమైందా? తెప్పించు. అయ్యా మీరు అలా అన్నారు, దేవుళ్ళ వస్తున్నారు అల్లుడు గారు. చూసారా మా అల్లుడు గారిని? మా అల్లుడు కూడా మనలానే ఒక్కసారి ఎత్తితే దించడు. ఏంటి మావా పార్టీ చేసుకుంటున్నావా? మీ పెళ్లి పార్టీని అల్లుడు గారు. మా పెళ్లి పార్టీ చెప్తానా కొడక పార్టీ ఊరంతా జనాలు వేసుకుని నోడ్రా ఏంట్రా ఆయన డబ్బులు ఖర్చు పెట్టి పార్టీ చేస్తుంటే మధ్యలో మీకేటండి? డబ్బా ఎవరిచ్చారా? నేనే ఇచ్చానండి. ఒకటి ఎంత? 5 రూపాయలండి. రేపు పుట్టుకుని ఆయన పోటీ అనుకో ఎవరు కట్టారా? అల్లుడు మీరే కదండి. నేనే కదా కట్టాలి. ఏంట్రా నువ్వు దిగో దిగరా. నువ్వు అప్పించావా? ఇచ్చానా? వడ్డీ ఎంతరా? 10 రూపాయలు. 10 రూపాయలా? అంత నిన్ను కాదురా. వచ్చేస్తున్నాడు ఇక్కడికి. అల్లుడు గారు. అల్లుడా ఎవరు? మీరే కదండి. నేను ఈ పెళ్లి చేసుకుంటే అల్లుడిని, నేను పెళ్లి చేసుకోవట్లేదు. ఏమైంది అల్లుడు గారు? నాకు మీ అమ్మాయి నచ్చింది కానీ నువ్వు నాకు నచ్చలేదు. బాబు అంత మాట అనకండి. మీరు ఏది చెప్తే అది చేస్తాను. మీరు చెప్తే నేను నా మొత్తం ఆస్తి రాసి చేస్తాను. తీసేసుకోండి. ఎంత ఉందేంటి? ఎంత ఉంటే అంత. అంతేగా? అంతేగా అంతేగా. దానికంటే అప్పు అంత ఉంది. చూడు నేను కోతలు అయితే నువ్వు జల్సా రాడివి. నేను మీ ఇంట్లోకి అడుగు పెడితే మీ అమ్మాయి రోడ్డు మీదకి వచ్చేస్తుంది. అందుకే నేను నీ పెళ్లి చేసుకోవట్లేదు. గుడ్ బై.